రైతు కండగా గులాబీ దండు నిజంగా ఎంత అభద్రతా భావంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అని అంటే రేపు వరంగల్లో సభ పెడతా ఉన్నారు. రైతులకు ఏ విధమైన హామీలు ఇచ్చిండ్రు, రైతులను ఏ విధంగా మోసం చేసిండ్రు, రైతులను ఏ విధంగా గోసబుచ్చుకుంటా ఉన్నారు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ 10,000 బిచ్చమెత్తాడు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు వేస్తా, విడతకు మిసుగాకుండా వేస్తా, కేసీఆర్ 2 పంటలకే వేస్తాడు, 3 పంటలకు ఎందుకు వేస్తలేడు, నేను అధికారంలోకి వస్తే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, కౌలు రైతులకు కూడా గవే 15,000 ఇస్తా, పంటల బీమా పథకం తీసుకొస్తా, అట్లా ఇట్లా అన్ని ముచ్చట్లు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా, ఇవన్నీ మాట్లాడిండు. తీరా కనీసము టయానికి రైతు భరోసా వేస్తలే, నీళ్ళు ఇస్తలే, కరెంట్ ఇస్తలే, అప్పో సప్పో చేసి కిందనో మీదనో పడి ఇబ్బంది పడి తెల్లందాక కరెంట్ వచ్చినా కూడా ఆ బాయికాడికి పోయి పొలం బారెచ్చుకొని ఆ అప్పులు తీసుకొచ్చినాం కదా, అప్పులు తీర్పాలన్న ఆలోచనతోని రైతన్న కష్టపడి కల్లాల ధాన్యం పోతే ఇది వరకు కాంటబెట్టిన పాపాన పోతలేరు కాంగ్రెస్ సర్కారోళ్ళు. కాంటబెట్టిన పాపాన పోతలేరోళ్ళ రైతుల బాధలు ఎందుకు పడతలేవు రేవంత్ రెడ్డి సర్కార్కు? యూరియా ఇయ్యరు, మందులు ఇయ్యరు, నకిలీ విత్తనాలు అమ్ముతారు, సరైన టైంలో సరైన ఏవి చేయాలనో ఏవి తెలియదు. పంట పండించినోడా, ధాన్యం పండించినోడా ఏమన్నా రేవంత్ రెడ్డికి తెలియనీకి? అందరు పండించిన వాళ్ళే ఉంటారు, అనోళ్ళ కష్టం చేస్తే తెలియదా, కష్టం చూస్తే తెలియదా? ఏమన్నంటే నేను రైతు బిడ్డను, రైతు కుటుంబంలోకెళ్ళి వచ్చినా, నల్లమల పులి బిడ్డను తొక్కుకుంటా వచ్చినా అని చెప్పేసి ఏం తొక్కుకుంటా వచ్చినావు రేవంత్ అన్న? ఇలా మాట్లాడతాడు కదా, ఫ్యూచర్ సిటీలో ఎలన్ మాస్క్ పెట్టుబడులు పెట్టలేదని ఫీల్ కావాలి, ట్రంప్ పెట్టుబడులు పెట్టలేదని ఫీల్ కావాలి, లేకపోతే వాళ్ళు పెట్టుబడులు పెట్టలేదని ఫీల్ కావాలని చెప్పేసి మాట్లాడతాడు కదా. అయ్యా సారు, వాళ్ళు వెనక సీరి ఫీల్ అవుతారు కానీ ఇలా రైతన్నలు బాధపడతా ఉన్నారు. ఎందుకున్నాంరా ఈ కాంగ్రెస్ సర్కార్ను అని చెప్పేసి నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయండి, వాళ్ళ కళ్ళాలలో ధాన్యం ఏదైతే ఉన్నదో దాన్ని కొనుగోలు చేయండి. వానకు ఎండకు ముద్దవుకుంటా, ఎండకు ఎండుకుంటా రైతులు వడ్ల కుప్పల మీదనే, ధాన్యం కుప్పల మీదనే కుప్పగూలుతా ఉన్నారు. ఎండ దెబ్బకి ఎండలు ఎట్లా కొడుతున్నాయి, అలా మామూలుగా కొడుతున్నాయా? 10-15 రోజులైనా కూడా కనీసం కాంట పెట్టిన పాపాన పోతలేరట. రైతులు ఏం చేస్తారు ఇక పాపం? పొద్దుగాల లేస్తే ఎండ పోసుడు, ఆ ఎండల నీలుగుడు, ఆ ఎండల మండుటెండల కనీసము నీళ్లు కూడా తాగకుండా పనిచేస్తారు రైతన్నలు. ఆ రైతుల ధాన్యం కొన్న పాపాన పోతలేరు. ధాన్యం కొనుగోలు చేయకపోతే మాట్లాడిరు కదా. ఇలా పోయిన ప్రభుత్వంలో ఇట్లుండేనా? రైతులు కళ్ళాలల్లో పోసిన 2-3 రోజులలో ధాన్యం కొనుగోలు చేయలేదా? ఏ గ్రేడ్ అట, బి గ్రేడ్ అట, సి గ్రేడ్ అట, ఈ గ్రేడ్లు పెట్టి రైతుల నుంచి పైసలు దండుకోవాలని చెప్పేసి, పైసలకు కోత పెట్టాలని చెప్పేసి, రైతులకు ఏదైతే బోనస్ ఇస్తామని అన్నామో ఆ బోనస్ పైసలు వాళ్ళ నుంచే వసూలు చేయాలని చెప్పేసి తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఆలోచన ఇక్కడ. రైట్, మొత్తం మీద రైతులనైతే ఈ సర్కారు గోసబుచ్చుకుంటున్నది. కొనేదాకా కొట్లాడుడే అని చెప్పేసి పంటల కొనుగోలులో జాప్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం, సర్కారు తీరుపై సమరశంఖం, దద్దరిల్లిన మార్కెట్లు, వడ్లు మొక్కజొన్న కొనుగోలు లేక రైతు గోస, అన్నదాత కండగా బీఆర్ఎస్ నాయకులు, కొనుగోలు కేంద్రాల్లో పర్యటించిన బృందాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిశీలించిన నేతలు, రైతు గోడు విన్న నాయకులు, సర్కార్పై ఫైర్, ముందుకు సాగని కొనుగోళ్లపై రైతుల కన్నెర్ర, పలు చోట్ల అన్నదాతలతో కలిసి ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మనం. ఇగో పంట రాసుల మీదనే కుప్పగూలుతా ఉన్నారు రైతన్నలు. రేపు వరంగల్లో సభ పెడతా ఉన్నారు. రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే విధంగా సభ పెడతా ఉన్నారు. అయితే భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మన జగిత్యాలలో కేసీఆర్ సభ పెడితే అదే టైంకు మేడిగడ్డ విజిట్ అని చెప్పేసి అక్కడ పోయి వస్తూరుపల్లిలో సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ సభ వేదికగా నిజంగా సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షం రేవంత్ రెడ్డి మీద. కేసీఆర్ స్పీచ్ జనాలకు పోవద్దు, నా స్పీచే వినాలి జనాలు అన్న ఆలోచనతోని రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే 6:15 కేసీఆర్ స్పీచ్ మొదలైతే 6:15 రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలుపెట్టిండు. ఇక్కడనేమో 4 లక్షలు రేవంత్ రెడ్డి స్పీచ్ చూసేటోళ్ళు, అక్కడనేమో 26 లక్షల మంది కేసీఆర్ స్పీచ్ చూసేటోళ్ళు. దెబ్బ తాకింది. సోషల్ మీడియా వేదికగా వార్తలు కూడా బయటకు వచ్చినాయి. నిజంగా తాకు తాకితే కానీ బోర్డ్స్ రాదు అన్నట్లు ఎన్నిసార్లు తాకు తాకినా రేవంత్ రెడ్డికి బోర్డ్స్ అయితే తత్తలేదు. ఆయన విధానం మార్చుకుంటలేడు, ఆయన బుద్ధి మార్చుకుంటలేడు. ఇక్కడ నువ్వేం చేస్తావు అని అంటే అక్కడ రైతుల కోసం వాళ్ళు సభ పెడతా ఉన్నారు.
రైతుల వ్యతిరేక విధానాలు మీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగడతా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని గల్లాబట్టి నిలదీస్తూ ఉన్నారు కదా. నువ్వేం చేయాలి? రేపు సభ పెడతారు అని తెలియంగానే నువ్వేం చేయాలి? సరే చెప్పుకుంటారు వాళ్ళు, మేము సభ పెడతాం అనగానే రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు ముమ్మరం చేసిండు. కానీ ఎండ్ ఆఫ్ ది డే న్యాయమైంది ఎవరికి? వాళ్ళు పోరాటం చేయడంతోనే నువ్వు దిగచ్చినావు, వడ్లు కొన్నావు. కానీ ఎండ్ ఆఫ్ ది డే న్యాయం జరిగేది ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళు పోరాటం చేసిండ్రు, అందుకే రేవంత్ రెడ్డి వడ్లు కొన్నారు అనరు కదా, ధాన్యం కొన్నారు అని అనరు కదా. రేవంత్ రెడ్డి మంచోడయా? ఒకటి రెండు రోజులలోనే కళ్ళాలలో పోసిన ధాన్యం కొనుగోలు చేసిండు, రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసిండు అని చెప్పేసి మాట్లాడతారు కదా. రైతులంటే ఇంత చిన్నతనం ఎందుకు, ఇంత పర్వదక్కతనం ఎందుకు?